నమస్తే, నేను మీ జాకిర్ హుస్సేన్. భారతదేశంలో 28 మంది సీఎంలు ఉంటే 28 మందిలో లార్జెస్ట్ బిజియెస్ట్ సీఎంగా మన చంద్రబాబు నాయుడే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారంట. దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎస్, బిజియెస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు సార్? అంటే ఇది ఒక రకంగా ఒక సర్వే అని అనుకోవాలి. ఢిల్లీ ఐఐటి స్టూడెంట్స్ అంటే వాళ్ళకి రకరకాల కేస్ స్టడీస్ వస్తుంటాయి వాళ్ళకి. ఎస్ సార్. దాంట్లో భాగంగానే కొంతమంది స్కాలర్స్ అట్లాంటి వాళ్ళు కొన్ని రకాల సర్వేలు అవి నిర్వహిస్తూ ఉంటారు. అంటే దాని నుంచి మనం బెటర్గా ఏం నేర్చుకోవచ్చు, ఎలా మన అవుట్పుట్ ఇవ్వచ్చు, చాలామంది స్టూడెంట్స్ ఇన్స్పైర్గా తీసుకుంటుంటారు. సో ఆ పరంగా చూసి వాళ్ళు 28 రాష్ట్రాలు, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం అయిపోయింది కాబట్టి ఈ తెలంగాణతో ఏర్పడిన 28 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో కూడా ఎవరు బాగా పనితీరు ప్రదర్శిస్తున్నారు, ఎవరు అత్యంత అనుభవజ్ఞులు, ఎవరు ఎన్నోసారి సీఎం అయ్యారు అనే దాని మీద కూడా ఒక చర్చకి కేస్ స్టడీ లాగా వచ్చిన సందర్భంలో ఎక్కువగా బిజీగా ఉంటూ ఎప్పుడు నిరంతరం దాన్ని ఎట్లా చెప్పాలి అంటే అంత పెద్దవాళ్ళు అనొచ్చు అనకూడదు, జనరల్గా చాలా మంది అంటుంటారు పని రాక్షసుడు అంటారు. అంటే పని ఏదైనా అనుకున్నాడంటే ఆ పని పూర్తయ్యే వరకు విడిచిపెట్టడు అన్నట్టు. సో అట్లాంటి పని రాక్షసుడు అని మనం అనకూడదు, గౌరవమైన పదవిలో ఉన్నారు కాబట్టి. బట్ ఉదాహరణకి చెప్పారన్నమాట. సో ఇప్పుడు మనకి సినిమాలో చూడండి, రాజమౌళికి పని రాక్షసుడు జక్కన్న అసలు చెక్కుతూనే ఉంటాడు, చాలా పర్ఫెక్షన్ కోసం. అక్కడ అంతా కూడా మనం అక్కడ తీసుకోవాల్సిన ఇన్స్పైర్గా పర్ఫెక్షన్ కోసం. సో అట్లాంటి సందర్భంలో ఇప్పుడు కాదు, నేను హై స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు ఎప్పుడు మారుమోగుతూనే ఉండేది. ఆయన ఎప్పుడు పని 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 అని ఉంటాడు. ఆయన రోజుకి 16 నుంచి 18 గంటలు కష్టపడతాడని ఇప్పుడు కాదు, 98, 99 టైంలోనే ఆయనకు ఆ పేరు ఉండేది. సార్, ఈ ఏజ్ లో కూడా ఆయనకు వచ్చే ఐడియాలజీ ఎగ్జాక్ట్లీ అదే చెప్పాలి. అయితే ఇక్కడ అంత పనితనంలో కూడా 98, 99 అంటే ఆల్మోస్ట్ ఒక 25 years బ్యాక్ అంటే పోనీ అప్పటికి ఒంట్లో శక్తి వయస్సు అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు 77 పదులు అంటే 70 ఏళ్ళలోకి వచ్చినా కూడా ఆయన అదే పనితనం కనబరించడం అనేది మనం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. అంటే పర్టికులర్గా ఆ స్టూడెంట్స్ ఏదైతే కేస్ స్టడీ చేసి ఒక సర్వేలా చేసి నిర్వహించేశారో అక్కడ అందరూ ఒకటి హైయెస్ట్ వర్కింగ్ అవర్స్, అతి చొరవతో కూడిన పనితనము, లాంగ్ లాస్ట్. అంటే ఇప్పుడు ఎట్లా మీ లాంగ్ లాస్ట్ కదా దాన్ని ఏమంటారు, ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది ఎస్టిమేట్ చేయడం, అంటే దూరదృష్టితో చూడడం అనేది ఉంటుంది. సో అది కూడా ఈయనకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు అప్పట్లో కూడా ఈవెన్ నరేంద్ర మోదీ గారు పిఎంగా ఉన్నప్పుడు కూడా గుజరాత్కి ఎలాగైతే ఆయన పనితనం చూపించారో, ఆయన పేరు తెచ్చుకున్నారో, ఒకానొక టైంలో మోదీ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారే ఇన్స్పిరేషన్ అన్నట్టు కూడా అప్పట్లో కొన్ని ఆర్టికల్స్ రాశారు, ఏవి నేషనల్ మీడియాలో కూడా. సో అట్లా చూసుకున్న ఈ 4వ సీఎం పనితనంలో చూస్తే ఇప్పుడు 16-18 గంటలు, పైగా వయసు రీత్యా చూసినా కూడా ఈ వయసులో అంత కష్టపడడం ఏంటి, దేనికోసం ఆ తాపత్రయం అంటే భావితరాలు ఒక ఎస్టాబ్లిష్మెంట్, ఒక సెటిల్మెంట్ డిసైడ్ చేయడం కోసం పడే తత్వం అది. సో దాంట్లో భాగంగా ఇంకా డీప్గా వెళ్ళి ఎవరెవరు ఏంటి అని చూస్తే ఫస్ట్ 3లో కూడా సౌత్ నుంచి 2 ఉన్నారు, నార్త్లో 1 ఉన్నారు. ఫస్ట్ టాప్ 3 ప్లేసెస్ చూస్తే ఫస్ట్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి పెట్టారు. సెకండ్ తమిళనాడు స్టాలిన్ గారి పేరుంది. థర్డ్ మమతా బెనర్జీ గారి పేరుంది. ఇక్కడ మళ్ళీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కూటమికి సంబంధించిన పక్కన పెడితే ప్రాంతీయ పార్టీలకి చెందిన ముఖ్యమంత్రులే చొరవగా పనిచేస్తున్నారని ఒక క్లియర్ వస్తుంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు కూటమితో మెచ్చుకోలుగా ఉంటూ పని చేసుకుంటూ అందరినీ ఒక తాటి మీద నడిపించడం కూడా ఒక గొప్ప విషయం. అయితే వాళ్ళు పనిలో పనిగా వీళ్ళ వయసు ఎంత, అనుభవం ఎంత చాకచక్యంగా పరిపాలిస్తున్నారని, దాంతోపాటు అక్కడుండే మంత్రివర్గంలో కానీ లేదా ఆ టీంలో కానీ ఎంతవరకు ఫీజిబిలిటీ, ఎంత ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారనేది కూడా సర్వే చేశారంట. అలా సర్వే చేసుకున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉండే మంత్రులు కొంచెం ఎక్కువగా కంపేర్ టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా కొద్దిగా ఆ వెసులుబాటు కల్పించారట. అంటే ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులకి కాస్త ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. పర్టికులర్గా ఒక శాఖ ఉంది, మీరే ఉన్నారు, మీరు ఒక శాఖకి మంత్రి, సరే మీ శాఖలో మీరు అన్ని ఎత్తుపలాలన్నీ మీరే చూసుకోవాలి, శాఖకి శాఖాపరమైన ఇబ్బందులు లేకుండా మంచిగా పరిపాలన చేయాలి
అది ఒకవేళ శాఖాపరమైన ఇబ్బందులు ఉండి ఆయన సరిగ్గా పరిపాలించకపోయినా ఆ ఇంపాక్ట్ ముఖ్యమంత్రిగా చూపిస్తుంది. ఎస్ సార్. సో అది ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల స్వతంత్రంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని అప్పటికప్పుడు చొరవ తీసుకొని చేయడం, మరీ ఇబ్బందికరం ఉంటే ముఖ్యమంత్రి గారికి వెళ్ళి అప్రూవల్ తీసుకొని చేయడం అనేది కూడా మంచి అవకాశం. ఎస్. ఇకపోతే అక్కడ మంత్రులకి ముఖ్యమంత్రిగా ఉండే పరిపాలనతో పాటు మంత్రులకి ఉండే ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో పాటు ఎవరెవరు ఎంతసేపు సమయం కేటాయిస్తున్నారు, ఆఫీసుల్లో ఎంత టైం కేటాయిస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఎలా చేస్తారంటే పని దినాలు కూడా చూస్తారు. సంవత్సరంలో ఫర్ ఎగ్జాంపుల్ 250 రోజులు ఉన్నాయనుకోండి పని దినాలు, అంటే వీక్ ఆఫ్లు, పండగలు, పున్నాలు అన్ని తీసేస్తే. సో అందులో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిదే మొదటి ప్లేస్ ఉందంట. అంటే ఎక్కువగా ఆయన జనరల్గా సెలవు తీసుకోడంట. ఎప్పుడు చిన్న అనారోగ్యం వచ్చిందని కానీ, లేదా జ్వరం వచ్చింది కానీ, జలుబు వచ్చిందని రెస్ట్ తీసుకోవడం అట్లాంటివి ఏం లేకుండా పని అన్నట్టే ఉంటాడు. ఇప్పుడే కాదు, ఇప్పుడు దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ టైము సీఎం అయిన తర్వాత రెండోసారి 99లో ఆయన సీఎం అయినప్పుడు కూడా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మారడానికి కారణం ఇదే. పరుగులు పెట్టించేవాడు ఆయన. అసలు ఒక విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది అని ప్రజలు చొరవతో డైరెక్ట్గా ఎంతటి అధికారినైనా నిల్చోబెట్టి లేకపోతే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అడిగి ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది అని అటువంటి పరంగా ఆ పరంగా ప్రజా పరిపాలన తీసుకొచ్చింది ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి నేను జేడీ గారి ఇంటర్వ్యూలో కూడా చూశాను. మహారాష్ట్రలో ఇటువంటిది ఉంటుందంట. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి వ్యక్తి ఒక్క సామాన్యుడు కూడా డైరెక్ట్గా రాజుగారికి వచ్చి కంప్లైంట్ చేసుకోవచ్చు, అయ్యా నా పరిస్థితి ఇది ఇలాగుందని. ఆ ఫీజిబిలిటీ ఛత్రపతి శివాజీ మహారాజు గారు కల్పించారు మరాఠా యోధుడైన మరాఠా ప్రజలకి. సో ఇక్కడ ఈయన గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ప్రజల వద్దకు పాలన అని మీకు అర్థమవుతుంది. ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అందుకే ఒక డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడే పరిపాలించి నెలలో ఒకరోజు వాళ్ళతో కూర్చొని ఏంటి సమస్య, గ్రామ సమస్య ఏంటి, ఆ జిల్లా సమస్య ఏంటి, లేదా నియోజకవర్గ సమస్యలు ఏంటి, ప్రజలే డైరెక్ట్గా అధికారులతో చెప్పుకునేలాగా అక్కడికక్కడ లోకల్ గవర్నెన్స్ ద్వారా సమస్యలు స్టార్ట్ అవుట్ అయ్యేలా కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఆయన. ఇక టెక్నాలజీ పరంగా అంటే మనం చూడక్కర్లేదు, మొదటి నుంచి కూడా టెక్ బాబు అనేవారు ఆయన. అప్పట్లో అలాగే వినేవారు, అంత హైటెక్ బాబు అని అనేవారు ఆయన. ఎందుకంటే అసలు హైటెక్ సిటీ నిర్మాణం కానీ లేదంటే సైబర్ టవర్స్ నిర్మాణం ఏ ముహూర్తాన్ని పునాదురాలు వేశారో ఆ తర్వాత హైదరాబాదు ఏ స్థాయికి వెళ్ళిందో అందరం చూసాం, ప్రపంచ నగరంగా అవతరించింది. ఎస్ సార్. అట్లానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటి వరకు మనం సీఎంగా ఇంకో పదవుల్లో అయితే చూసాము. సో ఇంకా బెటర్ పొజిషన్ లో చూడొచ్చా అనుకుంటే ఏం చెప్తారు సార్? బెటర్ పొజిషన్ అంటే ఆయనకి అప్పుడు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నప్పుడు కూడా ప్రధానమంత్రిగా ఉండే అవకాశం వచ్చినా కూడా ఆయన అప్పుడు తీసుకోలే. అప్పుడు కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, నేను రాష్ట్రం కోసమే ఎన్డీఏలో థర్డ్ ఫ్రంట్ సంథింగ్ గుర్తులేదు నాకు, నేను చిన్న ఉన్నప్పుడు బాగా గుర్తుంది. న్యూస్ అంటే రెగ్యులర్గా పేపర్ చదవడం వల్ల గుర్తుండే అంశాలు ఇవన్నీ. అప్పట్లో కూడా పేపర్ చదివేవాడిని. అంటే ఎవరు ఇంట్లో లేకపోయినా పక్కన వేరే ఫ్రెండ్ ఉండేవారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని రకాల పేపర్లు వస్తే నా ఫ్రెండ్ ఒక ఆయన బాలు అని ఒక ఆయన ఉండేవాడు, వాళ్ళ ఇంట్లో అన్ని రకాల ఇంచుమించు 2-3 రకాల పేపర్లు వచ్చేవి. వాళ్ళ అన్నయ్య గారితో డిస్కస్ చేయడం అలా ఉండడం వల్ల రాజకీయాల ఇంట్రెస్ట్ అప్పుడులో అనుకునేవారు అనమాట. చంద్రబాబు నాయుడు గారికి కూడా అవకాశం వచ్చింది. అప్పుడు వరుసగా 4 రోజులకు ఒక ప్రధానమంత్రి, నెలకు ప్రధానమంత్రి మారిపోయేవారు. ఐకే గుజరాలు, దేవగౌడ, విపి సింగ్, ఎవరెవరో. అలాంటి సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చినా కూడా రాష్ట్రం కోసం నేను ప్రధాని పదవి వదులుకుంటున్నాను కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఆయన సపోర్టివ్గా ఉన్నారు తప్ప ఆయన ప్రధాని పదవి ఎప్పుడు చేయలేదు. ఆయనకి ఎంతసేపు ముఖ్యమంత్రిగా నేను చేసే పని పర్ఫెక్ట్గా చేస్తే చాలు, నా పేరుని భావితరాల వాళ్ళు చెప్పుకుంటే చాలు అనే ఒక ఇది ఉంది ఆయనకి. సో అందువల్ల అలా పని చేసుకుంటూ పోతాడు. దానివల్ల ఇప్పుడు ఆ సర్వేల కోసం చేయలేదు, బట్ ఆ పనితనం అలాగా ఉండడం వల్ల ఆ మెరిట్ ఆయనకు వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.